స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. తండ్రి నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రాలు 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 ప్రభా. ఈ నూతనమైన దినం మాకు అనుగ్రహించి నీ కృపలో మమ్మల్ని భద్రపరిచిన మా తండ్రి నీకు వందనాలు. అర్రే గడేరే రమాందరే రఖడల రబల 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 రబ షెకెటెరే రఖట రబల రఖందరే రబలర షెబే రబ రబలర సెకెటెరే రే 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 అర్రగడరే రాలర సెరెందరే రబల 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 రబ షెకెటెరే గంధ రమల రబల రబ 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 రబ. ప్రతి ఆటంక స్పిరిట్లను యేసు నామంలో గద్దిస్తూ బంధిస్తుంటున్నామయ్యా. ఆత్మనైనా కార్యం జరిగించనుగా యేసు నామంలో రాజా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు రాజా. జీవం గల దేవానికి స్తోత్రాలు. నైనా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడింటున్నారో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవానికి స్తోత్రాలు. నైనా మా మధ్యలో ఉన్న ఆత్మ స్వరూపుడానికి స్తోత్రాలు. నైనా హల్లెలూయా. త్రియేక దేవానికి స్తోత్రాలయ్యా. మృత్యుంజయడానికి స్తోత్రం 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 నైనా. హల్లెలూయా. ఓ రేబై లరా సెకెటెరే రే రఖటరే రమట రల రసే సెకెడెరే రబల రఖందరే రబల ర శబ రబ రబల రఖటెరే రే 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 రగడ రబల 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 రబ శబ రబ రబ రబల ర సెకెటెరే రే 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 రే. ప్రతి వ్యతిరేక ఆత్మలను, ప్రతి ఒక్క నేరారూప ఆత్మలను యేసు నామములో మేము బంధిస్తున్నామయ్యా. నీ ఆత్మ సన్నిధి ఇక్కడ బలంగా వచ్చును గాక. నీ ఆత్మ ఇక్కడ తండ్రి సన్ని దూతలు సంచాలన చేయుదురు గాక. నైనా వచ్చిన ప్రతి బిడ్డను ప్రభా మీరు తాకండి ప్రభా, మీరు స్పర్శించండి ప్రభా, మీరు ముట్టండి ప్రభా. మీరే వారికి స్వస్థతను విడుదల కలుగులాగున ప్రభా నీ కార్యములు జరిగించండి అయ్యా. ఆరాధన చేస్తున్నప్పుడు, వాక్య ధ్యానం చేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు నీవే నీ దయగల హస్తాలు చాచి ప్రభా వచ్చిన ప్రతి బిడ్డను మీరు తాకుదురుగాక. ఇక్కడ మేము దేవుని సన్నిధానమని మేము అనుభవించినాం. దేవుడు ఇక్కడ ఉన్నాడని వారి సాక్ష్యం చెప్పనట్లు వారి నోర్లు తెరవబడును గాక. యేసు నామంలో నీ నామం మహిమ పరచబడినట్లు ప్రభా నీ ఆత్మ కార్యములు జరుగును గాకనయ్యా. నీ ఆత్మకు మేము సమర్పించుకుంటున్నామయ్యా. నీ సన్నిధానంలో తండ్రి మమ్మల్ని మేము తండ్రి సంపూర్ణంగా తగ్గించుకుంటున్నాము నాయన యేసు నామంలో రాజా. హల్లెలూయా. హో రేకెటెరే రబాలరా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం నాయనా. ఈ సాయంకాల సమయంలో ప్రభా 25 దినాలు తండ్రి నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి ప్రభా ఇంతవరకు నడిపించిన నేజరైన దేవుడో ప్రభా, ఇక ముందు కూడా నడిపించే దేవుడో ప్రభా నీకు స్తోత్రమయ్యా. ఈ 26వ దినంలో ప్రభా నీ సన్నిధానంతో నీ మహిమతో ప్రభా మమ్మల్ని నింపమని ప్రభా, నీ దాసుని నీ ఆత్మతో అభిషేకించమని ప్రభా. ఆ బిడ్డలున్న ప్రతి ఒక్క బలహీనతలని యేసు నామంలో తొలగిపోవాలి రాజా. ఇక్కడ వస్తున్న ప్రతి బిడ్డ నీ ఆత్మ సన్నిధి అనుభవించాలి రాజా. ఆ విధమైన కార్యములు ఇక్కడ జరుగును గాక. వస్తున్న బిడ్డలు ఇప్పుడే నీ ఆత్మతో నడిపించబడదు గాక రాజా. అడ్డగిస్తున్న ప్రతి దురాత్మలను యేసు నామములో తండ్రి మేము గద్దిస్తూ బంధిస్తున్నాం రాజా. నీ ఆత్మ కార్యములు జరుగును గాక రాజా. ప్రేయర్ రిక్వెస్ట్లకు అన్నిటికి యేసు నామములో జవాబులు వచ్చును గాక. రక్త ప్రోక్షణ వాటి మీద ప్రోక్షిస్తున్నామయ్యా. నీ ముద్రను వేస్తుంటున్నామయ్యా. నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా గలతీ లాస్ట్ లో యేసు ఆత్మ ముద్రను నేను కలిగి ఉన్నాను ప్రకారం రాజా. యేసు ముద్రను ప్రభా మేమందరం కలిగి ఉంటున్నాము గాక. ఏ దుష్టుడు మా మీద ప్రభావం చేయకూడదు యేసు నామములో రాజా. నీ ఆత్మ ముద్ర మా అందరి మీద, వస్తున్న బిడ్డల మీద, ప్రేయర్ రిక్వెస్ట్ రాసిన బిడ్డల మీద, మా సంఘం మీద, ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మ ముద్ర ఉండునుగా. కానీ ప్రభా నీ ఆత్మకు మేము సమర్పించుకుంటున్నామయ్యా. నీ శక్తిని సామర్థ్యంతో మమ్మల్ని నింపి నడిపించి నీ నామాన్ని మీరు మహిమ తెచ్చుకోమని ఇది ప్రభా ఈ కూటాన్ని ఆత్మ ద్వారా ప్రారంభించినట్లు నీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల వేళలో మనం అందరం మన తండ్రి యొక్క సముఖంలో ఉపవిస్తులై ఉంటున్నాం. మన ఆరాధన కోసం ప్రభు కాచి ఉన్నందుల కొరకే దేవునికి మహిమ కలుగును గాక. ప్రభుని మనం స్తుతిద్దాం, ఆరాధిద్దాం, గణపరుద్దాం. మన ఆరాధనలో దేవుడు ప్రసన్నతుడై నోవాను దీవించిన దానికంటే కూడా యేసు నామం ద్వారా 1000 రెట్లు మనకు అధికంగా కలుగునట్లుగా కలగబోతున్నందుల కొరకే స్తుతులు మనము చెల్లించుదుముగాక. హల్లెలూయా. హల్లెలూయా. అల్ఫా ఒమేగా అయిన మహిమాన్వితుడా అనే ఒక పాట పాడుతూ ప్రభుని మనం అందరం కలిసి స్తుతులు చెల్లించనంటున్నాం. అల్ఫా ఒమేగా అయిన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రారుడా, అల్ఫా ఒమేగా అయిన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రారుడా, రాత్రిల కాంతి కిరణమా, పగటిల కృపా నిలయమా, మోది మీ వరకు నన్నావరించే సత్యవాక్యమా, నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా, నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా. అల్ఫా ఒమేగా అయిన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రారుడా, కనికర పూర్ణుడా, నీ కృపా బాహుళ్యమే ఉన్నతముగా నిన్ను ఆరాధించుటకు అనుక్షణమునని ముఖ కాంతిలో నిలపి నూతన వసంతములో చేర్చెను. కనికర పూర్ణుడా, నీ కృపా బాహుళ్యమే ఉన్నతముగా నిన్ను ఆరాధించుటకు అనుక్షణమునని ముఖ కాంతిలో నిలపి నూతన వసంతములో చేర్చెను. జీవించరని కొరకే హర్షించరనిలోనే, జీవించరని కొరకే హర్షించరనిలోనే, అల్ఫా ఒమేగా అయిన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రారుడా, అల్ఫా ఒమేగా అయిన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రారుడా, తేజోమయుడా, నీ దివ్య సంకల్పమే ఆశ్చర్యకరమైన వెలుగులో నడపుటకు ఆశ నిరాశల వలయాలు తాపించి అగ్ని జ్వాలగా నన్ను చేసెను. తేజోమయుడా, నీ దివ్య సంకల్పమే ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు ఆశ నిరాశల వలయాలు తాపించే అగ్ని జ్వాలగా నన్ను చేసెను. నా స్తుతి కీర్తన నీవే, స్తుతి ఆరాధన నీకే, నా స్తుతి కీర్తన నీవే, స్తుతి ఆరాధన నీకే. అల్ఫా ఒమేగా అయిన మహిమాన్వితుడా,
అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రాలుడా అల్ఫా ఓమేగైనా మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రాలుడా నిజ స్నేహితుడా నీ స్నేహ మాధుర్యమే శుభ సూచనగా నన్ను నిలపుటకు అంతులేని ఆగాధాలు దాటించి అందరి శిఖరాలు ఎక్కించెను నిజ స్నేహితుడా నీ స్నేహ మాధుర్యమే శుభ సూచనగా నన్ను నిలపుటకు అంతులేని ఆగాధాలు దాటించి అందరి శిఖరాలు ఎక్కించెను నా కలిమి నీతోనే నా కలిమి నీలోనే నా కలిమి నీతోనే నా కలిమి నీలోనే అల్ఫా ఓమేగైనా మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రాలుడా అల్ఫా ఓమేగైనా మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రాలుడా రాత్రిల కాంతి కిరణమా పగటిల కృపా నిలయమా ముదిమి వరకు నన్నాదరించే సత్యవాక్యమా నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించే నాయసయ్యా నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించే నాయసయ్యా అల్ఫా ఓమేగైనా మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రాలుడా అల్ఫా ఓమేగైనా మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రాలుడా హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడే ఆది దేవుడు, మన దేవుడే అంతమైన దేవుడు, మన దేవుడే నేడు కూడా ఈ యొక్క జీవిత కాలంలో ఉంటున్న సర్వాధికారి అయిన దేవుడు కాబట్టి ఆ దేవుని మనం ఎంతైనా స్తుతించుటకును ఆరాధించుటకును ఆ ప్రభు యోగ్యుడైనందుల కొరకై దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన దేవుడు దయగల దేవుడు, మన దేవుడు కనికరం కలిగిన దేవుడు, మన దేవుడు వాత్సల్యత కలిగిన దేవుడు, మన దేవుడు కృప కలిగిన దేవుడు, మన దేవుడు సదా ప్రేమను కుమ్మరించే దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నాడు ఎడబాయవు ఎడారిలో ఊటలను జలరాశులలో త్రోవను ఏర్పరచువాడవు సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నాడు ఎడబాయవు ఎడారిలో ఊటలను జలరాశులలో త్రోవలు ఏర్పరచువాడవు సత్య స్వరూపి నీ దివ్య వాక్యమే
వెదజల్లు నీ జాడలే నాకు జీవన గమనము సత్య స్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము సారము వెదజల్లు నీ జాడలే నాకు జీవన గమనము శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంగములో నింపుచున్నావు దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంగములో నింపుచున్నావు దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు ఎడారిలో ఊటలను జలరాశులలో త్రోవలు ఏర్పరచు వాడవు పరిశుద్ధుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమదారము పరిశుద్ధుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమదారము విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు మెలకువగా విచుకక నిత్యము ప్రార్థించును నిన్ను నిశ్చలమైన నిరీక్షణతో విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు మెలకువగా విచుకక నిత్యము ప్రార్థించును నిన్ను నిశ్చలమైన నిరీక్షణతో దయగల హృదయుడవు నీ స్వార్థమును ఎన్నడు ఎడబాయవు ఎడారిలో ఊటలను జలరాశులలో త్రోవలు ఏర్పరచు వాడవు పరిపూర్ణుడా నీ దివ్య శీర్షమే నాకు జీవారము పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము పరిపూర్ణుడా నీ దివ్య శీర్షమే నాకు జీవారము పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము ఆశ్రయమైనది నీ నామమే సజీవమైనది నీ వాక్యమే ఆరాధించును నా యేసయ్యా నిన్ను కీర్తించి గణపరతును ఆశ్రయమైనది నీ నామమే సజీవమైనది నీ త్యాగమే ఆరాధించును నా యేసయ్యా నిన్ను నిత్యము కీర్తించి గణపరతును దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు ఎడారిలో ఊటలను జలరాశులలో
కృపను ఏర్పరచు వాడవు. లోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు నిస్వార్థము ఎన్నాడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను జలరాశులలో త్రోవలు ఏర్పరచు వాడవు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమయంలో మనం ఇంకొక పాట పాడుతూ మన ప్రభుని స్తుతిద్దాం. మనమందరం కలిసి ಆರಾಧಿಸಲೆಂಟನು ಅಬ್ರಹಾಮನ ದೇವರೇ ನಿಮಗೆ ಆರಾಧನೆ, ಇಸ್ಸಾಕನ ದೇವರೇ ನಿಮಗೆ ಆರಾಧನೆ, ಯಾಕೋಬನ ದೇವರೇ ನಿಮಗೆ ಆರಾಧನೆಯನ್ನು ಪಾಠ ಪಾಡ್ದು ప్రభుని మనమందరం కలిసి స్తుతించుదామా. ಅಬ್ರಹಾಮನ ದೇವರನಿ ನಾಗೆ ಆರಾಧನೆ, ಇಸ್ಸಾಕನ ದೇವರನಿ ನಗೆ ಆರಾಧನೆ, ಅಬ್ರಹಾಮನ ದೇವರನಿ ನಗೆ ಆರಾಧನೆ, ಇಸ್ಸಾಕನ ದೇವರನಿ ನಗೆ ಆರಾಧನೆ, ಯಾಕೋಬಿನ ದೇವರನಿ ನಗೆ, ಯಾಕೋಬಿನ ದೇವರನಿ ನಗೆ ಆರಾಧನೆ, ಆರಾಧನೆ, ತಂದೆ ಮಗನಿಗೆ ಪವಿತ್ರಾತ್ಮನಿಗೆ ನಾ ಮಾಡುವೆ ಆರಾಧನೆ, ತಂದೆ ಮಗನಿಗೆ ಪವಿತ್ರಾತ್ಮನಿಗೆ ನಾ ಮಾಡುವೆ ಆರಾಧನೆ, 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 ಆರಾಧನೆ. ನಾನು ಸುಖವಾಗಿ ಬಾಳಬೇಕೆಂದು ನನ್ನನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದೆ, ನಾನು ನಿನ್ನ ಸ್ತುತಿಸಬೇಕೆಂದು ಹೆಸರಿದು ನೀ ಕರೆದೆ, ನಾನು ನಿನ್ನವಾಗಿ ಬಾಳಬೇಕೆಂದು ನನ್ನನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದೆ, ನಾನು ನಿನ್ನ ಸ್ತುತಿಸಬೇಕೆಂದು ಹೆಸರಿದು ನೀ ಕರೆದೆ. ಕೃಪಾಪೂರ್ಣನೇ ಓ ಕೃಪಾಪೂರ್ಣನೇ, ಕೃಪಾಪೂರ್ಣನೇ ಓ ಕೃಪಾಪೂರ್ಣನೇ, ಉಸಿರಿರುವ ದಿನವೆಲ್ಲ ನಾ ಮಾಡುವೆ ಆರಾಧನೆ,
ಮಾಡುವೆ ಆರಾಧನೆ 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 ಹೃದಯದ ತುಂಬ ನಿನ್ನ ಜ್ಞಾಪಕ ಅದನ್ನು ಬಿಟ್ಟರೆ ಬೇರೆ ನಿಲ್ಲಪ್ಪ ಲೋಕವೆಲ್ಲ ಹುಡುಕಿ ನಾ ಬಂದೆ ಎಲ್ಲೂ ಸಿಗಲಿಲ್ಲ ನಿಮ್ಮಂತ ತಂದೆ ಹೃದಯದ ತುಂಬ ನಿನ್ನ ಜ್ಞಾಪಕ ಅದನ್ನು ಬಿಟ್ಟರೆ ಬೇರೆ ಇಲ್ಲಪ್ಪ ಲೋಕವೆಲ್ಲ ಹುಡುಕಿ ನಾ ಬಂದೆ ಎಲ್ಲೂ ಸಿಗಲಿಲ್ಲ ನಿಮ್ಮಂತ ತಂದೆ ಕರುಣಾಮಯನೇ ಓ ಕರುಣಾಮಯನೇ ಕರುಣಾಮಯನೇ ಓ ಕರುಣಾಮಯನೇ ಬದುಕಿರುವ ದಿನವೆಲ್ಲ ನಾ ಮಾಡುವೆ ಆರಾಧನೆ ನಾನು ಬದುಕಿರುವ ದಿನವೆಲ್ಲ ನಾ ಮಾಡುವೆ ಆರಾಧನೆ 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 ಅಬ್ರಹಾಮನ ದೇವರ ನಿಮಗೆ ಆರಾಧನೆ ಇಸಾಕನ ದೇವರ ನಿಮಗೆ ಆರಾಧನೆ ಅಬ್ರಹಾಮನ ದೇವರ ನಿಮಗೆ ಆರಾಧನೆ ಇಸಾಕನ ದೇವರ ನಿಮಗೆ ಆರಾಧನೆ ಯಾಕೋಬಿನ ದೇವರ ನಿಮಗೆ ಯಾಕೋಬಿನ ದೇವರ ನಿಮಗೆ ಆರಾಧನೆ ಆರಾಧನೆ ತಂದೆ ಮಗನಿಗೆ ಪವಿತ್ರಾತ್ಮನಿಗೆ ನಾ ಮಾಡುವೆ ಆರಾಧನೆ ತಂದೆ ಮಗನಿಗೆ ಪವಿತ್ರಾತ್ಮನಿಗೆ ನಾ ಮಾಡುವೆ ಆರಾಧನೆ 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 హల్లెలూయా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ అవును ప్రభా నీకే మా ఆరాధన ప్రభా నువ్వు అబ్రహాము ఇస్సాకులు యాకోబుల దేవుడైన నేను మీ పితరుల దేవుడను మీకు వాగ్దానం చేసిన దేశానికి మేము నేను నడిపిస్తానని చెప్పినట్లు ప్రభా నువ్వు వాగ్దానం చేసింది మాకు నెరవేర్చిన దేవా నీకే వందనాలు ప్రభా
అవును ప్రభా తండ్రి, బైబిల్లో రాయబడిన ప్రతి ఒక్క వాగ్దానము యేసుక్రీస్తులో మీకు అందరికీ నెరవేర్చుతున్నందుకే నీకు వందనాలు ప్రభా. ఆ వాగ్దానాలు మాకు సొంతం చేస్తున్నందుకే నీకు స్తోత్రాలయ్యా. మేము ఎరగక ఆ వాగ్దానాలు మేము రిసీవ్ చేసుకోలేక ప్రభా ఇంకా తల్లడిల్లిపోతుంటున్నాం. కానీ రాజా, ఎప్పుడు ఆల్రెడీ ప్రభా జగత్ పునాది వేయబడక మునిపే రాజా మాకు ప్రతిది ప్రభా ముందుగానే మీరు నిర్మించి తండ్రి మమ్మల్ని తర్వాత మమ్మల్ని చేసిన దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు. నైనా మా కోసమే ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడో ప్రభా, ఇందులో నా సమస్తము మేము అనుభవించాలని ఒకే ఒక ఉద్దేశం ద్వారా ప్రభా ఈ భూమిని సృష్టించిన దేవానికి స్తోత్రం. నైనా నీకు భూమి మీద, ఆకాశ పక్షుల మీద, భూచరాల మీద నైనా నీకు ఎలాంటి ఆసక్తి లేదు రాజా. కేవలం నీ స్వరూపంలో సృష్టింపబడిన మా నిమిత్తమునైనా నువ్వు దాచి ఉంచిన మేలులు అనేకములు ఉంటున్నాయా. కేవలం మేము నిన్ను స్తుతించాలని, నిన్ను ఆరాధించాలని, నిన్ను ఘనపరచాలని ప్రభా ఎదురు చూసే దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు. నైనా అవును ప్రభా, నువ్వు చేసిన ప్రతి మేలులు ప్రభా తలంచుకుంటూ నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మా ఆరాధనీయుడా నీకు స్తోత్రం. నైనా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ తండ్రి, నీ సన్నిధానంతో మమ్మల్ని నింపండి ప్రభా, అభిషేకంతో నింపండి ప్రభా, ఆరాధన ఆత్మతో నింపండి ప్రభా, స్తుతి ఆత్మతో నింపండి ప్రభా. కేవలం మమ్మల్ని సృష్టించింది నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి ప్రభా. మేము దాన్ని విడిచిన దేనికో పరిగెడుతుంటున్నామయ్యా. దయతో మమ్మల్ని క్షమించి నీ వైపు చూసే కృపను మాకు అందరికీ దయచేయమని అడుగుతున్నామయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధనకి యోగ్యుడమైన దేవుడా ప్రభా. అవును ప్రభా, నీకు అసాధ్యమైంది ఏది లేదు రాజా. నీకు వందనాలు రాజా. హల్లెలూయా. ఓ రెగెందరే రబాల రసెకెటరే రే రే. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం, 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 స్తోత్రం నాయనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పా అప్పా యేసప్పా, నీవే నన్న సర్వస్వా. అప్పా అప్పా యేసప్పా, నీవే నన్న సర్వస్వా. ನಾನು ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಏನು ಮಾಡಲಾರೆನು, ನಾನು ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಏನು ಮಾಡಲಾರೆನು. ಅಪ್ಪ ಅಪ್ಪ యేసಪ್ಪ, ನೀನೇ ನನ್ನ ಸರ್ವಸ್ವ. ಅಪ್ಪ ಅಪ್ಪ యేసಪ್ಪ, ನೀನೇ ನನ್ನ ಸರ್ವಸ್ವ. ನಾನು ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಏನು ಮಾಡಲಾರೆನು, ನಾನು ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಏನು ಮಾಡಲಾರೆನು. ನನ್ನ ನಡೆಯಿಂದಾಗಲಿ ನನ್ನ ನುಡಿಯಿಂದಾಗಲಿ ನಿನ್ನ ನಾಮ ಒಂದೇ ಮಹಿಮೆ ಹೊಂದಲಿ. ನನ್ನ ನಡೆಯಿಂದಾಗಲಿ ನನ್ನ ನುಡಿಯಿಂದಾಗಲಿ ನಿನ್ನ ನಾಮ ಒಂದೇ ಮಹಿಮೆ ಹೊಂದಲಿ. ನನ್ನ ಸರ್ವಾಂಗಗಳು ನಿನ್ನ ಸ್ತುತಿ ಮಾಡಲಿ, ನನ್ನ ಸರ್ವಾಂಗಗಳು ನಿನ್ನ ಸ್ತುತಿ ಮಾಡಲಿ. ಅಪ್ಪ ಅಪ್ಪ యేసಪ್ಪ, ನೀನೇ ನನ್ನ ಸರ್ವಸ್ವ. ಅಪ್ಪ ಅಪ್ಪ యేసಪ್ಪ, ನೀನೇ ನನ್ನ ಸರ್ವಸ್ವ. ನಾನು ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಏನು ಮಾಡಲಾರೆನು, ನಾನು ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಏನು ಮಾಡಲಾರೆನು. ಸರ್ವ ಸೃಷ್ಟಿಗೆ ನೀನು ಯಜಮಾನನು, ಸರ್ವಲೋಕವು ನಿನಗೆ ಅಡ್ಡ ಬೀಳಲಿ. ಸರ್ವ ಸೃಷ್ಟಿಗೆ ನೀನು ಯಜಮಾನನು, ಸರ್ವಲೋಕವು ನಿನಗೆ ಅಡ್ಡ ಬೀಳಲಿ. ಸರ್ವ ಜನರು ಬಂದು ನಿಲ್ಲಿ ಬಂದು ಸೇರಲಿ, ಸರ್ವ ಜನರು ನಿನ್ನಲ್ಲಿ ಬಂದು ಸೇರಲಿ. ಅಪ್ಪ ಅಪ್ಪ యేసಪ್ಪ, ನೀನೇ ನನ್ನ ಸರ್ವಸ್ವ. ಅಪ್ಪ ಅಪ್ಪ యేసಪ್ಪ, ನೀನೇ ನನ್ನ ಸರ್ವಸ್ವ. ನಾನು ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಏನು ಮಾಡಲಾರೆನು,
ನಾನು ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಏನು ಮಾಡಲಾರೆನು. ಯೇಸು ನಾನು ನಿನ್ನಲ್ಲಿ, ನಿಮ್ಮ ವಾಕ್ಯ ನನ್ನಲ್ಲಿ, ನನ್ನ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ನನಗೆ ಜಯ ಸಿಗಲಿ. ಯೇಸು ನಾನು ನಿಮ್ಮಲ್ಲಿ, ನಿಮ್ಮ ವಾಕ್ಯ ನನ್ನಲ್ಲಿ, ನನ್ನ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ನನಗೆ ಜಯ ಸಿಗಲಿ. ನಾನು ನಿಮ್ಮಲ್ಲಿ ಇದ್ದು ಬಹಳ ಫಲವ ಕೊಡುವೆನು. ನಾನು ನಿಮ್ಮಲ್ಲಿ ಇದ್ದು ಬಹಳ ಫಲವ ಕೊಡುವೆನು. ಅಪ್ಪ ಅಪ್ಪ ಏಸಪ್ಪ, ನೀನೇ ನನ್ನ ಸರ್ವಸ್ವ. ಅಪ್ಪ ಅಪ್ಪ ಏಸಪ್ಪ, ನೀನೇ ನನ್ನ ಸರ್ವಸ್ವ. ನಾನು ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಏನು ಮಾಡಲಾರೆನು. ನಾನು ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಏನು ಮಾಡಲಾರೆನು. ನಾನು ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಏನು ಮಾಡಲಾರೆನು. ನಾನು నిన్ను బిట్టు ఏం మాడలారెను. హల్లెలూయా. అవును, ఆయన మనకు కావాలా, తండ్రి కావాలా, ప్రభు కావాలా, యేసు కావాలా. ఆయనని విడిచి బైబిల్ అంటది చెట్టుకు కొమ్మలు వేరై ఉండి అవి ఎప్పటికీ ఫలింపనేరు. ఎందుకంటే ఒక కొమ్మ కట్ చేసినామంటే దాంట్లో జీవం ఉండదు, కానీ చెట్టుకు మాత్రమే జీవం ఉంటుంది. ఎందుకంటే దానికి క్రింద రూట్స్, వేర్లు ఉంటాయి. అలాగా వాక్యంలో మనం నిలిచుంటే మహా మంచి ఫలమిచ్చే వారిగా ఉంటాం. అలాగే దేవుని వాక్యం అంటది ఉప్పు లేకుండా ఏది రుచి ఉండదు. అలాగా ప్రభుయే మనకు ఉప్పు అంటున్నాడు. ఈ లోకానికి నేను రుచి అన్నాడు, ఈ లోకానికి నేను మార్గం అన్నాడు, ఈ లోకానికి నేను వెలుగై ఉన్నాడు. కాబట్టి ఆ దేవుణ్ణి మనం అందరం కలిసి ఇంకా కొంచెం ఆరాధన చేసే ఈ సమయంలో యుద్ధము యెహోవాదే అనే పాట పాడుతూ ప్రభుని మనమందరం కలిసి కొద్దిగా ఆరాధన చేసి ఆయన్ని మనము ఘనపరచన వింటున్నాం. హల్లెలూయా. దేవుని మనం ఆరాధించుట మనకెంతో శ్రేష్టం. దానిలోనే సమస్త మేలులు దాగి ఉన్నాయని దేవుని వాక్యం మనం ఎంతగానో ధ్యానం చేసుకొచ్చి ఉంటున్నాం. మరి ఇంకా చివరిగా ఒక పాట పాడుతూ కొద్దిసేపు ఆరాధన చేసి ప్రభు నామాన్ని మనం అందరం కలిసి ఘనపరచన వింటున్నాం. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరునైనం, రాజులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కుంగదీసిన, వ్యాధులు మనలను పడద్రోసిన, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందు
భయమేలా మనకింకా, అద్భుత దేవుడు మనకున్నా, భయమేలా మనకింకా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ, యుద్ధము యెహోవాదే, 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 యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. స్తోత్రం నాయనా. నీవే ప్రభా మా యుద్ధానికి తండ్రి ముందుగా నిలబడి ప్రభా ముందు నడిచే మా సారథివి ప్రభా, నీకు స్తోత్రాలు నైనా. యుద్ధంలో ప్రభా సారథిని ముందుంటాడు ప్రభా, మా సారథివి నీవే తండ్రి, మా మార్గంలో నడిపించే దేవుడు ప్రభా, నీకు స్తోత్రాలు నైనా. మొన్నటి దినంలో వాక్యం ధ్యానం చేసినప్పుడు నడి సముద్రంలో ప్రభా శత్రువులు తండ్రి నీ బిడ్డలు తండ్రి వెంటాడుతున్నప్పుడు అయ్యా వారి పక్షంలో యుద్ధం చేసి జయించిన దేవానికి స్తోత్రమయ్యా. ఆ దేవుడవే మా దేవుడు ఈరోజు సజీవుడో ప్రభా, మా పక్షంలో ఉండే తండ్రి యుద్ధం చేసి జయించేదేవా నీకే వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లిస్తుంటున్నామయ్యా. ఈ రాత్రి కాల సమయంలో నీ దాసుని అభిషేకించండి అయ్యా, నీ వాక్ శక్తితో నింపండి ప్రభా, నీ కృపతో నింపండి ప్రభా, మాతో అందరితో ప్రభా మీరు మాట్లాడండి ప్రభా, మమ్మల్ని బలపరచండి రాజా, నీ ఆత్మలో మమ్మల్ని నింపమని అడుగుతుంటున్నామయ్యా. ప్రతి నిత్యం మమ్మల్ని తండ్రి వేరు వేరు కోణాల్లో తండ్రి మాతో మాట్లాడుతూ నడిపిస్తూ రాజా మమ్మల్ని ఇంతవరకు తెచ్చిన దేవా నీకే వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు రాజా. అదే రీతి ప్రభా ఈ రాత్రి కాల సమయంలో మేము చేయ ప్రతి ప్రార్థన విజ్ఞాపనలు ప్రతిదీ ప్రభా నీ చేతులకు సమర్పిస్తుంటున్నాం. ఇక్కడ నీ సన్నిధి బలంగా నిండును గాక, నీ ఆత్మ కార్యములు ఇక్కడ జరుగును గాక, వచ్చిన ప్రతి బిడ్డ ప్రభా నీ మేలైన కార్యములు పొందుకొని వెళ్ళినట్టు ప్రభా నీ ఆత్మ కార్యములు ఇక్కడ బలంగా జరిగి నీ నామాన్ని మీరు మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ప్రభు యొక్క కృపను బట్టి ఆయన యొక్క ప్రేమ సన్నిధిని బట్టి మనం గత 25 రోజులు దాటుకొని మనం 26వ దినంలోకి వచ్చినట్లుగా దేవుడు మనందరికీ గొప్ప సహాయం, ఘన సహాయం చేసినందుల కొరకే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క శ్రేష్టమైన నామానికే మహిమ కలుగును గాక. ఎందుకంటే శ్రేష్టమైన ఉపదేశముతో జీవం కలిగిన సంఘములు నడిపి ఇందాక ఒక పాట పాడి ఉంటున్నాం, దాంట్లో ఈ మాటలు ఉంటాయి. దయగల హృదయుడు అనే పాటలో శ్రేష్టమైన ఉపదేశం కావాలా మనకు నేటి కాలంలో. హల్లెలూయా. శ్రేష్టం అంటే ఇప్పుడు శ్రేష్టమైన మాటకి ఏమిటంటే మనం అందరికీ ఆశ ఏమిటంటే నేను అన్నిటికంటే అన్నిటిలో పైన ఉండాలా, పైన అంటే ఒక హై లెవెల్లో మనం కనబడాలి. అలాగే మనకు కూడా హై లెవెల్ యొక్క వాక్యం కావాలా, హై లెవెల్లో ఉంటున్న దేవుని యొక్క మాట కావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ముఖ్యమంత్రి ఏదైనా ఆర్డర్ ఇచ్చిందంటే
మన రాష్ట్రంలో అది జరిగిపోవాలి. ఎందుకంటే ఆయన ప్లేస్, ఆయన స్థానం అలాంటిది అనమాట. మనకు కూడా హై లెవెల్లో ఒక బ్లెస్సింగ్స్ కావాలంటే మన దేవుడు కూడా మనకి హై లెవెల్గా మాట్లాడుకుంటూ ఇంకా బలమైన రీతిలో మనలందరినీ నడిపించును గాక. హల్లెలూయా. ప్రభుని కృపను బట్టి దాదాపుగా మనం 25 రోజులు దాటుకొని వచ్చి మరి 26వ రోజులకి మనం వచ్చి ఉంటున్నాం. అలాగే ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. దేవుని స్తోత్రం. ఎందుకంటే ప్రభు అన్నాడు, భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అలాగే కాక మీరు ఏ విధంగా నడవాలో దానిని కూడా నేను నేర్పిస్తానని చెప్పాడు. కాబట్టి ఆ విధంగా ప్రభు మనకి, ఆయన దగ్గరికి మనకి ఎంతో బరువులు, బాధ్యతలు, ఎన్నో సమస్యలు ఉంటున్నాయి. వాటన్నిటి దించుకోలేని స్థితిలో మనం ఉండగా ప్రభుకు మనం అప్పగించినప్పుడు ప్రభువే మనకు తోడుగా ఉండి మనకు ఒక్కొక్కటిగా నేర్పిస్తూ ఆయన ఈ విధంగా చేస్తున్నందుల కొరకై దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మనం అనేకులు ఏమనుకుంటారంటే డబ్బు ఉంటేనండి మనం జీవించేది, జాబులు ఉంటేనే జీవించేదండి అని అంటాం. నిజమే, అది దేవుని తెలియనప్పుడు మనకు. కానీ తెలుసుకున్న తర్వాత యేసుప్రభు ఏమన్నాడంటే సైతానుతో, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన వాడు బ్రతుకును జీవించునని చెప్పిన మాట ప్రకారంగా ప్రభువే అన్నాడు, నీవు అనుకున్నట్లు నేను రొట్టెతో కాదు, లేకుంటే దేనితోనే కాదు, నేను దేవుని మాటతో బ్రతుకుతానని చెప్పినట్లుగా ఆయన పిల్లలమైన మనకు కూడా అదే మాదిరి అయి ఉండాలి. హల్లెలూయా. మరి నిన్న మనం కూడా ఎంతో మనం ధ్యానం చేసాం. నిన్న కూడా బంగారం గురించి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. మరి దేవునిది ఏది, మరి మన లోక సంబంధమైనది ఏది అని మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాము. అలాగే నేడు కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకుని, అందుకే చెప్పాను కదా ఏమని, నీ పోలికలో నన్ను మలుచుచుంటివి అంటే, ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ యొక్క షోకేజ్ చేయాలంటే ఒకటేసారి అట్లా పెడుతూనే రానే రాదు. ఒక్కొక్క కాలం ఫస్ట్ పెద్ద చేస్తారు, దాంట్లో మధ్యలో చేస్తారు, మళ్ళీ ఇది చేస్తారు, మళ్ళీ అది చేస్తారు, అక్కడ మేకలు కొట్టేది, ఇక్కడ మేకలు కొట్టేది, అట్లా ఒక లెవెల్ 1 by 1 అన్నప్పుడు చివరికి ఒక ఆకారానికి వస్తుంది అనమాట. ఒక తలుపు చెక్కాలంటే కూడా ఒకటేసారి తలుపు అంటూ లేదు, రెడీ ఏం కానే కాదు, దానిని మనము 1 by 1 చేసుకుంటూ రావాలి. అదే రీతిగా మనం కూడా ఒక హై లెవెల్ స్థానంలోకి రావాలంటే కూడా ఎన్నో విషయాలు ఉంటున్నాయి. నిన్న కూడా ఒక వాక్యం చదివాము, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి కనబడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములు అంటే రుజువులను, అద్భుతాలను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. హల్లెలూయా. దేవుడు కూడా మన మధ్యలో సజీవుడు అంటే ఆయన ఇంకా ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు, మన ప్రార్థనల మధ్యలోనే ఉన్నాడు, మనం చేసేదాన్ని వింటున్నాడు, మనకు ఆయన ఆన్సర్ ఇస్తున్నాడు. అంటే కూడా మనకు కూడా ప్రతిదినం ఏం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ కావాలి, ఒక మిరకల్ కావాలి. హల్లెలూయా. నాకు కూడా దేవుడు గత 2 దినాల్లో కొన్ని అద్భుతాలు చేసి ఉంటున్నాడు. మరి కొన్ని సాక్ష్యాలు కూడా వింటున్నాం మేము. మరి మాకు కూడా ఎంతో కొత్తగా ఒక క్రొత్త మలుపులో వాక్య ధ్యానం చేయడానికి ప్రభు చూపుతున్నందుల కొరకై దేవునికి మహిమ కలుగును గాక. మొన్నటి దినంలో చెప్పాను ఏమని, యేసు ప్రభు ఒక్కసారి దెబ్బలు కొట్టుకుంటే ఆయన పౌలు 5 మార్లు కొట్టించుకున్నాడు. అందుకే ఆయన కంటే ఈయన చరిత్ర ఎక్కువైపోయింది. అలాగే నిన్న కూడా చూసాము, ఆ బంగారం ఏం పనికి రాలేదు దేవుని రాజ్యానికి, కానీ దేవుడు తన పితరులకు ఇచ్చింది ఎక్కడో మరుగులో దాచబడితే తర్వాత మోసేది అడిగిన తర్వాత వస్తే అది మందసం కట్టబడి దానిలో దేవుని మహిమ దిగి వచ్చినదని రాజుల గ్రంథంలో మనము సొలొమోను కాలంలో చూస్తాం. ఆయన అంత సంపూర్తి చేసి వాళ్ళందరూ ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని మహిమ బలంగా దిగి వస్తే యాజకులు సైతం సేవ చేయలేకపోయారని రాయబడ్డది. అంటే ఒక క్రమము, ఒక లెవెల్ ఉంది అనమాట. అలాగా నిన్నటి వరకు మనము కొంత ధ్యానం చేసుకున్నాం. ఏమని, నిన్న ఆల్మోస్ట్ ఏం చెప్పారు, బంగారం గురించి మనం ధ్యానం చేసాం. బంగారం అంటే మన విశ్వాసం పరీక్షించబడి ఎట్లా ఉండాలంటే బంగారం కంటే కూడా విలువైనదై ఉండాలి. బంగారం ఉంటుంది పోతుంది, కానీ అందుకే అంతవరకు మీరు స్థిరులై ఉండరు.
కదలని వారును అస్థిరులనై ఉండాల, ఆ బండ మీద వేయబడిన పునాది అయి ఉండాలని చెప్పినట్లుగా మనము దినదినం ఎట్లా దాని మీద నిలబడాలని నేర్చుకుంటూ మనం వెళుతున్నందుల కొరకై దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఈ 26వ దినములో కూడా కొన్ని మాటలు మనము ధ్యానం చేయనంటాం. చదువుకుందామా? ఆది కాండము 26వ అధ్యాయము. ఆది కాండము 26వ అధ్యాయము బైబిల్లో మొదటి గ్రంథంలో 26వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇస్సాకు ఆ దేశములో ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము చాలా విత్తనము వేసి అని మాట రాయబడ్డది. వేసి అంటే విత్తనము వేసిలే అనొచ్చు, మరి విత్తనం పొలంలో వేసేది కాదు, విత్తి వస్తారు అనమాట. అంటే దేవుడేమో వాక్యంతో మన హృదయాన్ని దున్నినప్పుడు, మన హృదయాన్ని ఆయన వాక్యంతో దున్నితే అందులో ఈ వాక్యాలు వెళ్ళి అక్కడ పూడ్చిపడితే ఆత్మ దేవుడు మరలా నీరుగా మన మధ్యలో ఉండి నిదానంగా మరలా మనల్ని ఏం చేస్తారంటే ఫలింపజేస్తాడు. అందుకే అక్కడ ఏమని రాయబడింది? ఆయన విత్తనము వేసి అని రాయబడ్డది. హల్లెలూయా. విత్తనము వేసి 100 పంట చూసినాడు. అట్లా నిన్న కూడా మనం ఏం చేసినాం? ఇష్టపూర్వకంగా ఇచ్చే వాళ్ళని దేవుడు ఏం చేస్తారంటే 100 ఆశీర్వదిస్తాడు, 100 దీవిస్తాడు, 100 ఫలింపజేస్తాడు. నిన్నటి దినంలో మనం దావీదు గురించి చాలా ధ్యానం చేసినాం. చూడండి, దావీదులో ఎన్ని గుణ లక్షణాలు ఉన్నాయి. కొన్ని నేను రాత్రి ప్రార్థన చేసుకుంటూ దావీదుని కొంచెం ధ్యానం చేసుకున్నాను. మొదటిగా దావీదు ప్రార్థన వీరుడు అనమాట. ప్రార్థన అంటే అర్థం, ప్రార్థన యుద్ధం ఉండడం వల్ల ఈ సింహాన్ని, ఆ ఎలుగు బంటలను చీల్చివేశాడు, గొల్లియాతును పడివేశాడు. అంటే ప్రార్థన యుద్ధం నేర్చుకున్నాడు. ప్రార్థనలో ఫస్టే ఉంటాడు. ఒకటి. రెండోది, వాక్యం ధ్యానం చేయటంలో ఫస్ట్ ఉన్నాడు. అందుకే నీ మాటలు నా హృదయంలో నేను భద్రపరచుకుంటూనే అంటాడు. ఇది రెండోది. మూడోది, ఆరాధన చేసే దాంట్లో నంబర్ 1 అనమాట. అందుకే ఆయన అంటాడు, నీ సన్నిధి ఆవరణంలోకి నేను ఎప్పుడు వచ్చేదా అని నేను రాత్రి నుండే సిద్ధపడుతున్నాను అని అంటాడు. అంటే ఆరాధనలో కూడా అంత ప్రాముఖ్యంగా ఉన్నాడని మనం చూస్తున్నాం. అలాగే నాలుగోది ఏమిటంటే, ఆయన మందిరాన్ని కట్టించాలి, సేవని స్థిరపరచాలనేది ఆయన ఇష్టపూర్వకంగా ఉన్నాడు. దాంట్లో కూడా ఎవ్వరి పాత నిబంధనలో ఏ వ్యక్తి అనలేని మాట, ఏ వ్యక్తిలో రాలేని ఆలోచన ఎవరిలో వచ్చిందంటే కేవలము దావీదు మహారాజులో వచ్చింది. అరే, మనకి దేవుడు ఎంత బ్లెస్ చేస్తే మన కాడ బంగారేమి, మన కాడ వెండి ఏమి, మనకున్న గుర్రాలేమి, మనకున్న రథాలేమి, మనకున్న డేరాలేమి, మనము చలవరాతి రాలేసినటువంటి ఇళ్ళని నివాసం చేస్తుంటే ఇదేమిటి దేవుని మందేశం ఎక్కడో ఒకసారి టెంట్ కింద ఉంది, డేరాలో ఉంది, ఎక్కడో ఒక విలువ లేని ప్లేస్లో ఉండడం ఇది మంచిదా? అంతకానే కాదు, మనం ఏమైనా చేసాం, ఒక మందిరం కట్టిస్తామని హృదయంలో తపన ఎవరికి వచ్చిందంటే దావీదుకే మొదటిగా వచ్చింది. అంతేకాదు, ఆయన ఇచ్చు విషయంలో కూడా మక్కుటంతో, అంటే ఆయన ఇప్పుడే ఎగ్జామ్ మక్కుటం అంటే ఏమిటంటే ఎవరన్నా అంటారు అనుకోని, నేను పలానా సేవకునికి ఏమన్నా ఒక ఆఫరింగ్ ఇవ్వాలనుకున్నామని మనం అంటే ఎవరికన్నా అన్నామనుకోండి, సడన్గా ఎందుకు ఆ పాస్టర్కి ఎందుకు ఇవ్వాలా, ఈ పాస్టర్కి ఎందుకు ఇవ్వాలా, ఆ చర్చికి ఎందుకు ఇవ్వాలా, ఆ చర్చికి ఎందుకు ఇవ్వాలా, వాళ్ళకి అంటే ఇట్లా డైవర్ట్ చేసేదాన్ని ఏమంటారంటే డిస్టర్బెన్స్ అవుతుంది. కానీ దావీదు ఎట్లా అంటే ఒక్కసారి హృదయంలో ఏదైనా నిర్ణయం చేసుకుంటే, నేను దీన్ని చేయాలనుకుంటే దాన్ని చేంజ్ చేసి ఎవరు చెప్పినా వినేవాడు కాదనమాట. అట్లా మక్కుటం అంటే నేను ఇష్టపూర్వకంగా, చాలా ఇష్టపూర్వకంగా, నేను ఎవరిని కాదన్న. అది కూడా ఏమన్నాడు, నా కుమారులకు ఏమి ఇవ్వాలో నేను వాళ్ళకి ఇచ్చేసినాను, కానీ ఇది నా సొంత కష్టంలో నేను సొంత ప్రయాసపడ్డానని బంగారం ఇచ్చాడు. అంటే మనం ఏం చూస్తున్నాం? ప్రార్థనలో ముందున్నాడు, వాక్యంలో ముందున్నాడు, ఆరాధనలో ముందున్నాడు, చర్చ్ కట్టించే దాంట్లో ముందున్నాడు, దానికి కావాల్సిన కానుకలు ఇచ్చే దాంట్లో ముందున్నాడు. ఇలాగా అన్ని విషయం. అంతేకాదు, యుద్ధంలో కూడా ఆయననే ముందుంటాడని బైబిల్లో రాయబడ్డది. నీవు యెహోవా యుద్ధములు ఎంతో చేసితివని, యెహోవా యుద్ధములు చేసిన వాడు అనే పదం ఎవరికైనా వస్తుందంటే కేవలము దావీదు మహారాజుకి, దావీదు రాజుకి మాత్రమే ఈ పదం వస్తుందన్నమాట. అట్లా అన్ని విషయాలలో అట్లా ఇక్కడ మనం కూడా చదువుదాం ఆ మాట. ఆది కాండం 26వ అధ్యాయం 12 నుండి 14 వరకు చదువుకుందాం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను.
చూసినారు, అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాను. చాలా క్రమక్రమంగా ఒక్కటేసారి అట్లా టాప్ లెవెల్కి రాలేదు ఆయన. హల్లెలూయా. కొంచెం కొంచెం గొప్పవాడు ఇప్పుడు ఎట్లా మనము ఒక్కొక్క రోజు ప్రార్థన ఒక్కొక్క రోజు ఈరోజు 25 రోజులు దాటి 26లోకి మనం ఎట్లా వచ్చినామో, ఈసాకు కూడా 26వ అధ్యాయంలో ఆయన 100 ఆశీర్వాదం పొందిన ఒక్కొక్క స్టెప్లో వచ్చినాడంట. అంటే అర్థం ఏంటంటే ఎట్లా బైబిల్ చదివినాడు, ధర్మశాస్త్రం చదివినాడు, ఏ వాక్యానికి ఏ బ్లెస్సింగ్ వస్తుందని ఎట్లా తెలుసుకున్నాడో ఆ వాక్యాన్ని నెరవేర్చడానికి ప్రారంభించాడు అనమాట. అందుకే యేసు ప్రభు బ్యాప్టిజం ఇచ్చిన యోహానతో ఏమంటాడు, నీతి యావత్తు ఈ క్రమంలోనే జరగాల, నీ బ్యాప్టిజంకి నాకు అడ్డం చేయొద్దు, ఎందుకంటే ఇది నీకు బ్యాప్టిజం ఇచ్చే అధికారం ఉంది, కానీ నాకు ఏ అధికారం ఉందంటే నశించిపోతున్న ఆత్మలను రక్షించి పాపుల కోసం ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చి వారిని పరిశుద్ధపరిచి పరలోకమైన పరమ తండ్రికి చేర్చుటే నా పని, కానీ బ్యాప్టిజంలు ఇచ్చేది నీ పని అన్నమాట. హల్లెలూయా. అలాగా మనం నేనేం చెప్తున్నానంటే ఈరోజు చెప్పే మా అంశం ఏంటంటే, నిన్నటి దినంలో ఆయన ఇష్టపూర్వకంగా ఇచ్చాడని రాయబడింది. మనం ఈరోజు ధ్యానం ఏం చేస్తున్నామంటే, దేవుని రాజ్యంలో విత్తినప్పుడు అది ఫలిస్తుందా లేదా, అందుకే ఆయన విత్తనం అని రాయబడి. చదవమాట 26:12 ఆదికాండం 26వ అధ్యాయం 12 వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము. చూసినారా, ఏసింది ఒక్క విత్తనం అయితే పొందుకున్నది ఎంత పొందుకున్నాడంట? 100 రెట్లు. అందుకే యేసు ప్రభు కూడా ఒకసారి ఈ పేతురు అడుగుతాడు. ఇప్పుడు మనం కూడా అడగడంలో తప్పేం లేదు. నేను కూడా అంటాను, ప్రభా మేము అన్నిటిని విడిచినాం, అన్నిటినీ త్యాగం చేసినాం, నీ మాట కాదనలేదు, ఎప్పుడు నేను ఇట్లే కావాలని అట్లే కావాలని లేదు, కానీ అంత కాకపోయినా ప్రస్తుతం మాకేమి కావాలో, ప్రస్తుతం మాకేది బ్లెస్సింగ్ కావాలో అది మీరు మాకు దయచేయ దేవా అని మేము కూడా అడుగుతున్నాం. అట్లా పేతురు కూడా అడిగినాడు, ప్రభా మేము అన్నిటిని విడి. చదువుదామా మత్తయి సువార్త 19వ అధ్యాయము 26 లేదా 27వ వచనంలో ఉంటుంది. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక అంటే మాకున్నదంతా నీ సేవకు సమర్పించుకున్నాం కదా, మరి ఇంత అన్ని టోటల్ నీకే ఇచ్చిన తర్వాత మరి మాకేమొస్తుంది? అడగడంలో తప్పలేదు, ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన సేవకుడు, ఆయన రాజు, ఆయనను అడుగుట మనకు హక్కు అనమాట. అందుకే ఆయన అన్నాడు, మేము అన్ని నువ్వేం రమ్మన్నావు వెంటనే నేను వచ్చేసినాను, ఏమి మరి అట్లయితే ఇప్పుడు మాకేం కలుగుతుంది, ఏమి ఇస్తావు నువ్వు? ఈ సేవకుని మేము ఇంతలా చేసినాం, నా పడవనే నీకు ఇచ్చినాను వాక్యం చేయడానికి, మరి నాకేమి ఇస్తావని పేతురు ప్రభుని అడిగినాడు అనమాట. చదువు. అడగగా ఇట్లా నేను ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు ఉన్నప్పుడు నన్ను వెంబడించి 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. హల్లెలూయా. ఇదిగాక నిత్య జీవమును పరలోకములో నిత్య జీవమును స్వతంత్రించుకొనును. మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. హల్లెలూయా. మనము మొదటి స్థానంలోకి రావాలని అందరిలో ఆశ ఉంది. కొంతమంది మంచిగా ప్రేయర్ చేస్తారు, మంచిగా పాటలు పాడతారు, మంచిగా చర్చికి వెళ్తారు, మంచిగా వాక్యం చదువుతారు, అన్ని మంచిగా ఉంటాయి. ఇది నాలో మంచిది లేదు అనడానికి వీలే లేదు. హల్లెలూయా. అన్ని మంచి ఉంటాయి, కానీ ఒకటి కొదవ ఉంటుంది. ఏం తెలుసా? దేవుని సేవకి విత్తే విషయంలో చాలా మంది వెనక ఉంటారు. అందుకే నాకు కూడా ఒకసారి ఒక పాస్టర్ ప్రసంగం చేసినాడు ఒక స్థలంలో. నేను కూడా అప్పుడు వెళ్ళాను ఒక మీటింగ్లో. ఒక పాస్టర్ వాక్యం చెప్పినప్పుడు ఆ రోజు నుంచి నాకు కూడా కొంచెం బాధ అయింది, దుఃఖమైంది. ఏమిటంటే నేను కూడా అట్లా చేయటం లేదని నాకు కూడా బాధ కలిగింది. అదేమిటంటే ఆయన అన్నాడు, నేను చాలా మంది సేవకులను చూస్తున్నాను, సంవత్సరాల తరబడి పరిచర్యలో ఉంటున్నారు,
కానీ నిజంగా చెప్పాలంటే వారికి ఒక సొంత ఇల్లు లేదు, మంచి వాహనాలు కూడా లేవు. ఎందుకు లేవంటే అన్నిటిలో వాళ్ళు బాగుంటారు, కానీ సేవకు విత్తే విషయంలో వెనకాల ఉంటారు. కాబట్టి అందుకే వారికి ఒక ఇల్లు ఉండదు మంచిది, ఒక మంచి వాహనం ఉండదని అని చెప్పాడు అనమాట. అట్లా అప్పుడు నాకు కూడా అనిపించింది, అవును బైబిల్లోనే ఉంటుంది, మీరు దశమ భాగాలు అన్నీ నా యొక్క ఆలయం ఇవ్వకుండా మీరు నాకు దొంగతనం చేస్తున్నారని ప్రభువే అన్నాడు. కాబట్టి అట్లా మనం ఏం చేయాలంటే మనం ఇష్టపూర్వకంగా మనకు కలిగి ఉన్నది మనం ఇచ్చినప్పుడు దేవుడు ఏమంటాడు, మీరు అన్ని విడిచి నా కోసం వస్తే నేను 100 రెట్లు మీకు ఇస్తాను అన్నాడు ఆయన. హల్లెలూయా. అట్లా మేము కూడా ఏంటంటే ఇప్పుడు సేవకి ఇప్పుడు పోయినసారి కూడా మీటింగ్ పెట్టినప్పుడు మా వంతు మేము ఎంతో ఖర్చు పెట్టాము. అలాగా గత ఏడాదిలో 2024లో ఒకసారి మేము ఒక 30 రోజులు ప్రేయర్కి వెళితే 10,000 రూపాయలు ఖర్చు పెట్టాం. మరలా నేను మా కొడుకు ఒకసారి వెళ్ళాము, అప్పుడు దాదాపు 12-15,000 ఖర్చు అయింది. అది కాదని మీటింగ్ టైంలో మా పాప కొంచెం తన సొంతది ఇచ్చేసింది. ఇలాగ చెప్పాలంటే సంవత్సరం అంతా లెక్క చేసినా అంత మాకు కానుకలు కూడా ఉండవు, కానీ దానికంటే ఎక్కువగానే మేము ఇచ్చి ఉంటున్నాము. హల్లెలూయా. కానీ నిశ్చయంగా చెప్తున్నాను, దేవుడు నాకు ఈ సంవత్సరంలో ఇప్పటికీ లేదన్నా ఈ 2 నెలల్లోనే 1,00,000కు పైన రూపాయల అప్పుని తీర్చేసుకున్నాను నేను. హల్లెలూయా. అట్లా మనం ఇత్తుంటున్నాం. బైబిల్ అంటది ఒక సంవత్సరం చదివిందాం, ఎక్కడది మనం ఆదికాండం 26లో 12 ఏముంది, ఆ సంవత్సరమందు విత్తనం వేసి 100 పంట పండని. ఇప్పుడు అంటే నేను చెప్పే మాట ఏమిటంటే ఈ రోజులో అనేకులమైన మనము దేవుని ప్రజలమైన మనము ఇప్పుడు ధనములో బాగా పెరగాలి, ధనములో బాగా అభివృద్ధి కావాలి. మనం అంటే ఏం చేయాలంటే దేవుని మహిమార్థమై సువార్త మహిమార్థమై, అందుకే యేసుప్రభు అన్నాడు, నా నిమిత్తమును దేవుని రాజ్యము నిమిత్తమును అని అన్నాడు అన్న. మత్తయి సువార్తలు చదవది 19:27. 19:27. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని నీవు మాకేమి ఇస్తావని ఆయన అడగగా యేసు వారితో ఇట్లానేను ప్రపంచ పునర్జనమునందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద. లూకా సువార్తలో 18:26 అక్కడ ఉంటది, నా నిమిత్తమును దేవుని రాజ్యం నిమిత్తం అని ఉంటది. లూకా సువార్త 18వ అధ్యాయము 27లో ఉంటుంది అనుకుంటా, 27 లేదా 26లో ఉంటుంది చూడు. ఆ 29వ వచనం, 29 18:29. ఆయన చూడండి, దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను దేవుని రాజ్యంకి విత్తాల మనం. హల్లెలూయా. సువార్త ప్రకాశం, సువార్త వెలిగింపు కోసం మనం ఏం చేయాలంటే, అందుకే ఎపొఫ్రోది వలన పంపిన మీ కానుకలు నాకెంతో మనోహరమైనవని పౌలు మనం ఒక వాక్యం చదువుకున్నాం. అంటే నేను చెప్పే మాట ఏమిటంటే, మనము దేవుని యొక్క మనం ఈ లోకంలో ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నాం. చాలా మంది దేవుని నమ్ముకుంటారు. దేవుని నమ్ముకున్న తర్వాత కొంచెం మాత్రమే ఆశీర్వాదం ఉంటారు, పూర్తిగా వాళ్ళ ఆశీర్వాదం చూడలేకపోతారు. కారణం ఏంటంటే మనం అన్నిట్లలో ఒక్కొక్క స్టెప్ నేర్చుకునే కొద్దీ మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు చర్చికి వచ్చిన తర్వాత కొంతమంది ఫస్ట్ ఏం నేర్చుకుంటారంటే ప్రార్థన చేసేది నేర్చుకుంటారు, తర్వాత మరలా కొంతకాలం తర్వాత వాక్యం చదివే నేర్చుకుంటారు, మరలా కొంతకాలం తర్వాత పాటలు పాడేది నేర్చుకుంటారు, మరలా కొంతకాలం తర్వాత చర్చిలో ఏదైనా పని చేసేది నేర్చుకుంటారు, చర్చికి సాయం చేసేది నేర్చుకుంటారు. ఇలాగ మనం అన్ని విషయాల్లో పెరుగుతూ ఏం చేయాలంటే చివరికి పరిచర్య నిమిత్తం సువార్త నిమిత్తం మన దగ్గర ఉంటే లేకుంటే కాదు. ప్రభు ఏమన్నాడు, ఇప్పుడు ఇస్సాకు విత్తనం ఎట్లా వేశాడంటే ఆయన దగ్గర విత్తనం ఉన్నది. అందుకే యేసుప్రభు ఒక స్థలంలో అంటాడు, ఈమె తనకు ఉన్న 2 కాసులను కూడా వేసింది, అంటే ఆమె దగ్గర 2 కాసులు ఉన్నాయన్నమాట. అట్లా మనకు ఉన్నప్పుడు ఏం చేయాలంటే సువార్త నిమిత్తం రాజ్యం నిమిత్తం విత్తినప్పుడు దేవుడు దానిని ఆశీర్వదించినప్పుడు, అందుకే బైబిల్లో రాయబడింది, యెహోవా అతనిని ఆశీర్వదించెను గనక. చదవదే మాట ఆదికాండం 26:13. అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చాను. చదువు ఇంకా. అక్కడ చూసినారు, యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక
ఆ మనుష్యుడు గొప్పవాడాయను. మనం వేసిన దాన్ని కూడా ఏం చేయాలంటే దేవుడు ఆశీర్వదించాలి. హల్లెలూయా. అట్లా మనం ఆశీర్వాదం అన్ని కోణాల్లో మనం పెరగాల, పెద్దవారు కావాలంటే అన్ని ఒక పద్ధతులు ఉంటాయి బైబిల్లో. ఒకటి ప్రార్థన, ఒకటి వాక్యము, ఒకటి ఆరాధన, ఒకటి సేవ, ఇలా ఉంటూ మన వంతు కూడా మనం ఏం చేయాలంట. అందుకే నిన్న మనము దావీదు గురించి చదివాం, ఏమని, ఆయన బంగారం ఇచ్చాడని. మరి ఇచ్చిన దానికి దేవుడు ఏం చేశాడో కొద్దిసేపు మనం ధ్యానం చేసుకున్న తర్వాత మనము ప్రార్థన చేసుకుందాం. చూడండి, మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. ఆయన బంగారం ఇచ్చాడు కదా, నిన్న చదివాం మనం. ఆయన ఎన్నో టన్నుల బంగారం దేవుని సేవకి ఇచ్చాడంట. మరి ఇచ్చిన దానికి దేవుడు ఏం చేశాడు అని మనం చూద్దాం. 29:14 ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము సమస్తము నీ వలననే కలిగెను కదా. నీవు నీ సంపాద్యములో అంత ఇవ్వమని కూడా దేవుడు అడగలేదు మనల్ని. హల్లెలూయా. అదే కోల్గేట్ పేస్ట్ గురించి అందరికీ తెలుసు. ఈ కోల్గేట్ పేస్ట్ కోల్గేట్ అనేది ఒక వ్యక్తి పేరు అన్నమాట. ఆయన సేవకు లేకుంటే సేవకుల యొక్క సువార్త పరిచర్యలకు 100 రూపాయలు ఆయనకు ఆదాయం వస్తే 90 రూపాయలు సేవకి ఇచ్చి 10 రూపాయలు పెట్టుకున్న మిలియన్ల కోట్ల రూపాయలు ఇంకా ధనం ఉంది అంట. కానీ ఒకప్పుడు ఆయన ఇట్లా ఇప్పుడు ఎట్లా మన ఇంట్లో ముందు కొందరు అంకులు చిన్న వాళ్ళు వస్తారు, ఈ కూరగాయల బండి అమ్ముతారు. అట్లా స్టార్టింగ్ దినాలలో ఆయన ఈ మనము పండ్లు రుద్దే పౌడర్ వచ్చేది, ముందు స్వీట్గా ఎర్రగా అవుతుంది, అట్లాడు పౌడర్ అమ్ముతూ దాంట్లో వచ్చింది కొంచెం బాగానే సేవకి కానుకలు ఏడంగా దేవుడు చూసి ఆయన మనసును చూసి ఆశీర్వదిస్తే ఇప్పుడు ఆయన కోల్గేట్ అనే పేస్ట్ ప్రతి దేశాల్లో ఉంది. అంటే అర్థం ఏంటంటే ఆయన అట్లా దేవునికి ఇచ్చేది ఆయన నేర్చుకున్నాడు అనమాట. దావీదు కూడా ఇంత గొప్పవాడికి ఎట్లయినాడంటే, నీవు ఇచ్చిన దాంట్లో నేను కొంతగా. అందుకే మనం కూడా ఏమైనా ప్రార్థన చేయాలా. ఇప్పుడు చాలా మంది అదే మేము అంటున్నాం, ఏమని, జాబ్ లేని వాళ్ళకు జాబులు రావాలా, ఉద్యోగం, మరి పిల్లలు లేని వారికి పిల్లలు కావాలా, ఇండ్లు లేని వారికి ఇండ్లు, బండ్లు లేని వారికి బండ్లు, వ్యాపారాలు లేని వారికి వ్యాపారాలు, లోన్లు రాని వాళ్ళకి లోన్లు, ఇవన్నీ దేవుడు ఏం చేయాలా, వారికి ఓపెన్ చేయాలా. అందుకే యాకోబు ఒక ప్రార్థన చేసుకున్నాడు. ఈ మార్గంలో వెళ్ళడానికి చదువుదాం. ఆదికాండం అదే 28:20, ఆదికాండం 28వ అధ్యాయం 20వ వచనం. 28:20. యాకోబు చూసినారా, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చునట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి ఏం కావాలా మనకి? మొదటిగా ఎక్కడ గుడిసె ఉండని, బిల్డింగ్ ఉండని, స్టేషన్ ఉండని, బస్ స్టాండ్ ఉండని, మన అందరికి ఏం కావాలి తెలుసా? మొదటిగా కంపల్సరీ అందరికి ఏం కావాలంటే ఆహారం కావాలి. అందుకే సైతాన్ యేసుప్రభు దగ్గరికి వచ్చిన వెంటనే మొదటి మాటలోనే ఏమన్నాడు తెలుసా? నీవు దేవుని కుమారుడైతే రాళ్ళను రొట్టెలుగా చేయమన్నాడు. ఆదాము అవ్వలు కూడా పడవేయడం మొదటి పాయింటే ఏమిటితో పడేశారంటే, ఈ పండు తింటే మీరు దేవుళ్ళు అయిపోతారు అన్నాడు. ఆల్రెడీ దేవుడు అన్ని ఇచ్చి మళ్ళా దాన్నే పట్టినాడు. వీళ్ళు అక్కడ వాక్యముని తెలియక వాళ్ళు ఏం చేసినారంటే పడిపోయినారు. కానీ యేసు ఇలాగే 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉండడం వల్ల, బైబిల్ను బాగా చదవడం వల్ల ఆయన తెలుసుకున్నాడు. ఏం తెలుసా? దేవుని మాట ద్వారా బ్రతుకుతాం, ఈ రొట్టెల ద్వారా కాదనుకున్నాడు. కాబట్టి అందుకే వాక్యంతో మాట్లాడినప్పుడు సైతాన్ ఆయనని విడిచి వెళ్ళిపోయింది. అందుకే ఇక్కడ యాకోబుకి దేవుడు ఒక దర్శనం ఇస్తాడు. అయ్యా, నీవు ఎందుకు ఇట్లా పడి ఉండవు, ఇట్లా ఏమి లేకుండా చావు బ్రతుకులు ఉన్నావు, లేయి, నీ ముందు వెళ్ళు, నేను గొప్పగా జనంగా చేస్తానంటే అప్పుడు ఆయన అక్కడ ఒక ప్రార్థన చేసుకుంటాడు. ఏమని? ఓకే, నీవు అన్నట్లు నువ్వు నడిపిస్తున్నావంటే నేను వెళ్ళే ప్రతి స్థలంలో నువ్వు నాకు తోడుగా రావాలా, మళ్ళీ అలాగే నాకు చదువు మాట తినడానికి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు ఇల్లు కూడా దయచేసిన ఎడల
మరియు ఉమ్, స్తంభంగా నేను నిలిపిన ఉమ్, ఈ రాయి ఉమ్. దేవుని మందిరమగును. హల్లెలూయా. ఇంకా మరియు నీవు నాకిచ్చు యావత్తులో నీవు నాకిచ్చే జీతం కావచ్చు, వ్యాపారం కావచ్చు, గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, ఏమైనా కానీ వాటి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా దశమ భాగము నేను నిశ్చయముగా నీకు చెల్లించదనని ఆ మొక్కుకొనేను. మొక్కుకొనేను. అట్లా మనం ముందే ఏదంటే అది మనం మాట్లాడకూడదు. చాలా మంది అదే చేస్తారు. ఏంటంటే ఫస్ట్ ప్రభా నాకు ఒక పని, ఇప్పుడు నేను కూడా ఏమన్నాను, ఓకే ఈ మీటింగ్లలో నీవే ఉన్నట్లయితే ఇలాంటి జరగాలనుకున్నప్పుడు దేవుడు అలా ఫస్ట్ రోజనే ప్రార్థన చేశాను. ఇది నీవే నాకు ప్రేరేపిస్తున్నట్లయితే నేను ఒక 2 బ్యానర్లు వేయాలా. నేను దీనికి బ్యానర్లు వేయాలంటే అప్పటికి నాకు కూడా ఏం లేవు కదా ప్రభా అంటే, నేను వాట్సాప్ పెట్టిన వెంటనే మా క్లాస్మేట్లో ఒక తమ్ముడు ఏం చేశాడు, నాకు ఒక 1000 రూపాయలు కానుక వేశాడు. ఆ 1000 రూపాయలు అదే రోజే 2 బ్యానర్లు చేశాను. తర్వాత మరలా ఒక 1000 రూపాయలు వేస్తే ఈ బ్యానర్లు కలిపేయడానికి ఒక ఫ్రేమ్ అవసరం అనమాట. ఆ ఫ్రేమ్ని నేను అక్కడ ఆర్డర్ ఇస్తే దానికి ఒక 800 ఎంత ఖర్చు అయింది. అంటే అప్పటికి అది నాకు సూచనగా ఇచ్చాడు. ఇప్పుడు అలాగే ఈ వాక్యాన్ని పట్టుకొని ఇది నీవే చేసినట్లయితే ఈ 2 రోజుల మీటింగ్ కూడా దేవుడు ఒక దూతను పంపాలా, ఎవరో ఒకరిని కాకపోతే 2 పంపించి వాళ్ళే దాని బాధ్యత మేము మోస్తామని చెప్పేలాగా దేవుడు నడిపించాలనేది మన యొక్క ప్రార్థన. అందుకే దావీదు ఏం చేసినాడు, బంగారం ఇచ్చినాడని రాయబడ్డాడు. చదువుదామా, మనం అక్కడికే వస్తాం. 2వ దినవృత్తాంతంలో 3వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు చదువుదాం. 2వ దినవృత్తాంతంలో 3వ అధ్యాయము 8వ వచనం, 3:8. మరియు అతడు పరిశుద్ధ స్థలం ఒకటి కట్టించెను. దాని పొడవు మందిరపు వెడల్పును బట్టి 20 మూరలు, దాని వెడల్పు 20 మూరలు, 1200 మణుగుల మెలిమి బంగారుతో అతడు దాన్ని పొదిగించాడు. చూసినారు ఎవరు చేసినారు? ఇది సొలొమోను రాజు అన్నమాట. హల్లెలూయా. వాళ్ళ నాయన సేవకిస్తే ఆ బంగారం అంతా సేవలోనే వాడుకున్నాడు. బంగారమే వాడినాడు కానీ మరి ఏది వాడలేదు. కింద 10వ వచనం చదువు. అతి పరిశుద్ధ స్థలమునందు చెక్కబడు పనిగల 2 కెరూబులను చేయించి వాటిని బంగారుతో పొదిగించెను. ఆ కెరూబుల రెక్కల పొడవు 20 మూరలు, ఒక్కొక్క రెక్క 5 మూరల పొడవు. అది మందిరపు గోడకును తగులుచుండెను. చూసినారా, ప్రతిదీ బంగారము బంగారము బంగారం అంటే అది సేవకు ఉపయోగపడిందని మనం చూస్తున్నాం. 9వ అధ్యాయం మొదటి వచనం. ఆడనే 9:1. 9వ అధ్యాయం మొదటి వచనం ఆడనే 2వ దినవృత్తాంతం 9:1. షేబా దేశపు రాణి సొలొమోనును గూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు, సొలొమోను గూర్చిన అంటే దేవుని యొక్క ప్రసన్నతను గూర్చిన వినినప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సొలొమోనును శోధింపవలెనని కోరి మిక్కిలి గొప్ప పరివారమును వెంటబెట్టుకొని గంధవర్గములను విస్తారపు బంగారమును రత్నములను చాలు హల్లెలూయా. ఈయన తండ్రి ఇచ్చిన బంగారం అంతా చర్చికి వాడితే బంగారం లాస్ ఏం కాలేదు. మరలా దేవుడు ఎవరో ఒక వ్యక్తితో మాట్లాడితే ఆమె ఒక రాణి, అక్కడేమో దేవుడు అంట, యేసు ప్రభు అంట, ఇలా చేస్తారంట అలా చేస్తారంట విన్నారు. సర్లే మరి పోయి ఒకసారి చూద్దాం రా అని చర్చికి వచ్చి చూస్తే నిజంగా అదంతా ఆమె కనుక్కున్నది కాబట్టి, తెలిసింది కాబట్టి, అందుకే ఇష్టపూర్వకంగా ఆమె కూడా ఏం చేసిందంటే విస్తారమైన ఏం తెచ్చిందంట, బంగారం తెచ్చింది. అంటే నేనేం చెప్తున్నానంటే ఏమి విత్తునో మనిషి అదే పంట కోయిన అన్నట్లుగా వీళ్ళు బంగారం ఎత్తినారు. మరలా దేవుడు ఎవరి ద్వారా తనకి బంగారం తెచ్చినాడు. అదే అధ్యాయంలో 9వ వచనం, మరలా 9:9. ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును, ఎంత అంట, రాజునకు 240 మణుగుల బంగారమును విస్తారమైన గంధవర్గములను రత్నములను ఇచ్చెను. 20వ వచనం, మరలా 20 కింద. మరియు రాజైన సొలొమోను పాన పాత్రలు అన్ని బంగారపు వేయి ఉండెను. లెబానోను అరణ్యపు నగరునున్న ఉపకరణములన్నీ బంగారముతో చేసినవి. హీరాము యొక్క చూడండి, చాలు ఇంకా చూడండి. ఆయన పాన పాత్రలు, నీళ్లు తాగే గ్లాస్ కావచ్చు, అన్నం తినే ప్లేట్ కావచ్చు, ప్రతి స్పూన్లు కావచ్చు, దేంతో చేయబడ్డదంటే తెలుసా, సమస్తము
బంగారమే. అంటే ఇంత బంగారం ఆయన ఇంటికి ఎవరు ఇచ్చారంటే ఒక రాణిని దేవుడు కదిలిస్తే ఆమె వచ్చి, అంటే మనం ఇక్కడ దేవునికి ఇచ్చినప్పుడైతే మనకు ఇచ్చేవారిని, ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంతమంది జాబులు చేస్తారు, వ్యాపారాలు చేస్తారు. మనకి ఇక్కడ ఇప్పుడు నేను కూడా మొన్న ఎప్పుడో ఒకరు వచ్చి చెప్పారు, దాదాపు ఎన్నో నెలలైంది నాకు ఈ పనిలో నాకు అస్సలు రావటం లేదంటే దేవుని అడుగు. ఇప్పుడు నేను కూడా కొంతమందికి డైరెక్ట్గా మీరు ఇది ఇస్తే అది అవుతుందని నేను చెప్పలేను, ఎందుకంటే వాళ్ళు కానుకలు అడుగుతారని అంటే మళ్ళీ నా యొక్క ప్రాబ్లం అయిపోతుంది. వాళ్ళు మనస్ఫూర్తిగా అడిగి చెప్తే ఖచ్చితంగా ప్రేయర్ చేసి చెప్తాను. ఎందుకంటే యోబుకి ఏమన్నాడు, స్నేహితులు తప్పు చేస్తే ఫస్ట్ మీరు వెళ్ళాలో నా సేవకుని దగ్గర 7 పొట్టేళ్ళు తీసుకొని పోతే 7 పొట్టేళ్ళు మీరు తీసుకొని పోవాలా. 7 పొట్టేళ్ళను ఆయన ఏం చేస్తాడంటే బలి చేస్తాడు. దాని రక్తం మీ పైన ప్రోక్షించినప్పుడు మీ యొక్క తప్పిదములను క్షమించబడతాయి. నయమాను చూడండి, ఇప్పుడు నయమానికి ఎవరు ప్రసంగం చేయలేదు, ఎవరు దశమ భాగాల గురించి చెప్పలేదు, కానుకల గురించి చెప్పలేదు. కానీ ఆయన ఏమన్నాడంటే, ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడంట, నా ఆయన చేయబెడితే నాకున్న కుష్ఠరోగం పోతుందంట, మరలా నేను ఊకేందుకు అది పొందుకోవాలా, నేను కూడా ఒక కానుక ఇస్తానంట అని చెప్పి ఆయన ఇంకా అద్భుతం జరగక మునిపే ఆయన ఏం చేశాడంటే కానుకలు తెచ్చాడు. కాబట్టి అందుకే ఆయనకి చెయ్యి పెట్టకపోయినా మాట చొప్పున జరిగిందనమాట. హల్లెలూయా. అంటే నేను చెప్పేది ఏమిటంటే, ఈరోజు దేవుని ప్రజలు క్రైస్తవులు చాలామంది, నిన్న కూడా ఒక తమ్ముడు మేము రాత్రి ఇట్లా భోజనం చేసి ఇట్లా తిరుగుతున్నప్పుడు, ఆయన చాలా సంవత్సరాల నుంచి నాకు తెలుసు, ఆయన అంటున్నాడు, అన్న నా కోసం ప్రేయర్ చేయండి, మేము చాలా క్రిటికల్ ఉన్నాం. ఏం క్రిటికల్ అంటే అప్పులు చాలా అయిపోయినాయి అన్న. ఆయన రైల్వే జాబ్ ఉన్నాడు, ఆయనకి ఎంతో శాలరీ ఉంది, వాళ్ళ యొక్క భార్య మళ్ళీ స్టాఫ్ నర్స్ అనమాట. మళ్ళీ వాళ్ళ జేజది ఆయనకి పెన్షన్ వస్తుంది, వాళ్ళ జేజ పెన్షన్ వస్తుంది, వాళ్ళ నాయన పెన్షన్ వస్తుంది, వాళ్ళ అమ్మది కూడా పెన్షన్ వస్తుంది, వాళ్ళ ఇంటి వాళ్ళందరి విషయం నాకు తెలుసు. ఇంత ధన సహాయం ఉండి మాకు నెలకి 50,000 కూడా రావడం, నాకు 50,000 వచ్చింటే మేము పెద్దది ఒక బిల్డింగ్ కట్టేస్తున్నాం పరిచర్యకి. హల్లెలూయా. అంత ఉండి ఆయన అంటున్నాడు, నా కోసం మళ్ళా సొంత ఇల్లు కూడా లేదు. నేను చాలాసార్లు అన్న, కాతా బ్రదర్ నీకు ఎంత ఉంది, మీరు ఎందుకు ఊకే బాడిగలు ఆడ ఏడ తిరుగుతున్నారు, ఒక స్థలం తీసుకుంటే ఏం చేయాలన్నా కష్టం. అట్లే ఎప్పటి నుండో, ఎందుకనంటే దాని విలువని మనకు తెలియటం లేకపోవడం వల్ల సైతాను ధనాన్ని అనేకులకి ఏం చేస్తుందంటే అది దొంగతనం చేస్తుంది. అంత సంపాదన నుండి కూడా నేను ఇంకా ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉంటున్నాను. మొన్న కూడా ఒక అక్క చెప్పింది, వాళ్ళ యజమానుడు కూడా రైల్వే జాబ్ అనమాట, కానీ కనీసం ఇంట్లో ఎంతో ఒక కొంచెం మంచిది కూడా లేదంట, చాలా కష్టంలో ఉన్నాను, మీరు మా కోసం ప్రార్థన చేయాలని ఆమె కన్నీరు కార్చింది. మాకు కూడా టయానికి ఏముండదు, కానీ మేము భోజనం చేయాలని కూర్చునే లోపల ఏదో ఒక మార్గం గుండా దేవుడు పంపిస్తున్నాడు. ఎందుకంటే ఏలియాకి ఏ టైంలో దేవుడు ఏమి పంపాలో ఆయనకు తెలుసు. కాబట్టి నేనేమంటానంటే సరి అయిన సమయంలో దేవుడు మనకి మేలులని నిశ్చయంగా ఓపెన్ చేస్తాడు. అదే అక్కడ చదవండి, 2 కొరింథీ 9:7. ఇది 2 దినవృత్తాంతం 9:22, 22, 21, 22. సొలొమోను దినములలో వెండి ఎన్నికకు రానిదాయెను. చూసినారు, వెండి లెక్కకు రాకుండా పోయింది. రాజైన సొలొమోను రాజులందరి కంటెను ఐశ్వర్యమంతుడు, జ్ఞానమంతుడు, అది కూడా ఆయన. చూసినారు, అది కూడా ఆయను. మనం అందరికి ఆశ ఉంటది, నేను కూడా చర్చికి పోయి ప్రే చేసుకుంటాను, పాస్టర్ దగ్గర పోయి ప్రే చేసుకుంటాను, మేము అన్నిటిలో గొప్ప వాళ్ళు కావాలా, అభివృద్ధి కావాలా. అయితే అది కాదని కాదు, ఈ అభివృద్ధి కావడానికి కొన్ని స్టెప్స్లు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని క్రమాలు ఉన్నాయి, కొన్ని దేవుని యొక్క నియమాలు ఉంటున్నాయి. ఒక్కొక్కటిగా మనం ఎట్లా పాటించుకుంటూ వస్తామో, చేస్తామో, నెరవేరుస్తామో, అప్పుడే ఆ అభివృద్ధిని మనం చూస్తాం. కానీ అంతేగాని అన్నా నేను కూడా 40 రోజులు వచ్చినాను, 2 రోజులు ప్రేయర్ రిక్వెస్ట్ రాసినాను, నాకేం జవాబు రాలేదంటే అలా కాదు. దేవుని యొక్క రాజ్యంలో ఒక నియమం ఉంది అనమాట. చదువుదామా దావీదు గురించి? అక్కడనే 1 దినవృత్తాంతంలో 29:26 ఒక 2 వచనాలు చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. 29:26. చూసినారా, యెషయా కుమారుడైన దావీదు ఇశ్రాయేలీయుల అందరి మీద రాజై ఉండెను. హల్లెలూయా. ఎన్ని సంవత్సరములు అంట? మరలా 40కి వచ్చినా మనం. చూడండి, ఇదే 40 రోజులు మన ప్రార్థన.
యేసు ప్రభు కూడా శిష్యులకి 40 రోజులు కానబడ్డాడని రాయబడ్డది. పునరుత్థానం తర్వాత 40 రోజులు అరణ్యంలో ఫాస్టింగ్ ప్రేయర్ చేసినాడని రాయబడ్డది. మోసే 40 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనబడ్డాడని రాయబడ్డది. ఏలియా కూడా 40 రోజులు అరణ్యంలో శక్తికి మించి నడిచినాడని రాయబడ్డది. 40 అనే మాటకు అర్థం ఏంటంటే నలుమూలల దీవెనలు అనమాట, నలుమూలల ఆశీర్వాదాలు, నలుమూలల మేళలు. అంటే మనం కూడా ప్రార్థనలో ముందు ఉండాలా, వాక్యం ధ్యానం చేసే దాంట్లో ముందుండాలా, ఆరాధన చేసే దాంట్లో ముందుండాలా, అలాగే సేవకు చేతులు జోడించే దాంట్లో కూడా మనం 4 కోణాల్లో కూడా మనం ముందు ఉన్నట్లయితే అన్ని కోణాలలో మన గోడలు ఖచ్చితంగా కట్టబడి కృపానబడుతున్నటువంటి స్లాబ్ ఉన్నట్లయితే మనం నిర్భయంగా ఇండ్లలో మనము నివసించగలుగుతాం. చదువు కింద ఇంకొక మాట ఉంది అక్కడ. హెబ్రోనులో 7 సంవత్సరములను యెరూషలేములో 33 సంవత్సరములను అతడు ఏలెను. అతడు వృద్ధాప్యము వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి, ఐశ్వర్యం అంటే వెండి బంగారాలు ధన సంపదలు కలిగి, మంచి ముదిమిలో, ఏ ముదిమి అంట, మంచి ముదిమి, మామూలు సాధారణమైన లైఫ్ కాదా అనేది, మంచి ముదిమిలో మరణమొందెను. హల్లెలూయా, మరణమంది. అతని తర్వాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజయ్యాడు. చాలు. ఇప్పుడు మనం సొలొమోను ఆల్రెడీ చదువుకుంటూ వచ్చాం. అంటే నేను నిన్న ఏమని చెప్పాను, ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా దేవుని అన్ని కోణాలలో సేవించడం వల్ల దేవుడు కూడా దావీదుని ఎట్లా ఆశీర్వదించాడంటే అన్ని విషయాలలో దావీదు వెళ్ళిన తర్వాత ఏమయ్యా యేసయ్యా నీ కోసం నేను ఎట్లా కష్టపడ్డాను, ఎన్ని తిప్పలు పడ్డాను, ఎన్ని అవమానాలు పడ్డాను, ఎన్ని నేరారోపణలు, ఎన్ని ప్రాబ్లం, ఎన్ని యుద్ధాలు, ఎన్ని ఫైటింగ్లు, నేను అడవిలో అక్కడ పడ్డాను, సింహం ఇక్కడ వచ్చింది, ఎలుగుబంట్లు అట్లా వచ్చింది, వాళ్ళు వచ్చి నన్ను శపించినారు, నా వెనకాల బల్లెం పట్టుకున్నారు. ఒక స్థలంలో ఉంటుంది 10,000 మంది ఆయనకు గుమిగూడినారంట. 10,000 మంది దండెత్తి ఈ దావీదుని చంపేసాం, ఎంతకాలం అంటే చాలా ఎగురుతున్నాడు అని చెప్పి తిరిగిన ఇన్ని ప్రాబ్లం పొందితే నాకేంది మంచి రోజులు ఇవ్వలేదని దావీదు అడగడానికి అవకాశం ఉండకూడదని దేవుడు దావీదుని ఎట్లా ఆశీర్వదించాడంటే మంచి ముదిమిలో. ముదిమి అంటే ఏం తెలుసా, దావీదు అన్నాడు నీవు నాకు చెప్పిందంతా చేశాను, నేను అనుభవించాల్సింది అంతా అనుభవించాను, ఇంకా ఈ భూమి మీద నాకు అనుభవించేది అంటూ ఏమీ లేదు. ఇప్పుడు అనుభవించేది ఒకటి ఏమిటంటే నీ రాజ్యంలో నీ నిత్య సమాధానం నాకు కావాలని ప్రార్థన చేస్తే ఇదే కావాలి నాయన, నేను కూడా ఎప్పటి నుంచి కాసుకున్నాను, ఇంకా రా నీ టికెట్ రిజర్వేషన్ అయిందని చెప్తే దేవుడు ఆయనని తీసుకున్నాడు. అదే దేవుని సేవకుల దేవుని యొక్క పిల్లలకు ఉండవలసిన పద్ధతి ఏమిటంటే ఇదే అన్నమాట. హల్లెలూయా. అన్ని కోణాలలో కొంతమంది బాగానే ఉంటారు, కానీ ఇచ్చు విషయంలో అందుకే బైబిల్లో రాయబడింది నీ పొరుగు వాని నిన్ను వాళ్ళు ఏం చేయాలంట మనము. అందుకే నిన్న కూడా ఎప్పుడో ఒక వాక్యం చదివాను 9:6 7 ఏమని, దేవుడు సనగ కొనగకయు బలవంతముగా కాకయు ప్రేమతో ఇష్టపూర్వకంగా ఇచ్చువారిని దేవుడు ఆశీర్వదించును, వానిని బహుగా ప్రేమించును. హల్లెలూయా. దేవుడు నాకు కూడా సేవకు రమ్మని నువ్వు నాకు సేవ కావాలని నన్ను బతిమిలాడాడు. ఆయన బతిమిలాడానంటే నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను వస్తాను, అంతేగాని నాకు ఇదే కావాలా అదే కావాలా ఇట్లే కావాలా అట్లే కావాలని ఏ డిమాండ్ నేను చేయలేదు. డిమాండ్ చేసినా దేవుడు ఇస్తాడు, ఇయ్యనన్నాడు. ఏది మనం డిమాండ్ చేస్తామో ఆ డిమాండ్ ఒకరోజు మనల్ని నాశనం చేసేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సాంసోను ఇంకొక మారయ్యా, ఒక్క మారు నాకు అభిషేకం దయచేయి, ఇప్పటివరకు చేశాను ఇంకా చేయను అనేమన్నాడు. వీళ్ళతో పాటు నేను కూడా చనిపోతాను అన్నాడు. కానీ అట్లా అడగకూడదు. ప్రభా నేను ఇక మీదట ఇట్లాంటి తప్పు చేయను, ఇప్పుడు నాకు బలం శక్తి నాకు ఆశీర్వాదమి, నేను ఇంకా అనేక రీతిలో సేవ చేస్తాను, అంతేగాని నన్ను మరణంగా తీసుకోమని అడగకుండా ఉండాల్సిందే ఆయన. కానీ ఆయన అన్నాడు ఇది ఒక్కసారి ఛాన్సి, ఇదే ఛాన్సి. బైబిల్లో రాయబడింది పేతుర్ని సంఖ్యల చేత కట్టేసి పండుకొనింటే తెలియకుండానే దూత వెళ్ళి ఓయ్ వచ్చేసాయి నీ సేవ చాలా ఉంది, ఏం ఇక్కడ పండుకున్నావు అంటే ఏం చేయాలి వాళ్ళందరూ నన్ను కట్టేసినారా అంటాడు ఆయన దూతకి. మరి ఇదే దూత ఎందుకు సాంసోనుని విడిపించడానికి చేత కాదంటే సాంసోను అడిగిన విధానం సరి అయినది కాదు. కానీ పేతురు ఓకే దేవుని చిత్తం, బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం, వీళ్ళందరూ పట్టుకున్నారు, నేనేం అది కూడా ఈ బంధకాలు నాకెందుకు వచ్చినాయి. ఆయనైతే ఒక స్త్రీ విషయంలో పాపంలో పడి ఆ పరిస్థితి తెచ్చుకున్నాడు. కానీ పేతురుని జైల్లో వేసినారు. జైల్లో ఎందుకు వేసినారంటే
ఏదో అబ్బాయిల కోసం అమ్మాయిల కోసం డబ్బుల కోసం దానికోసం కాదు. సువార్త చెప్పి ఒక కుంటివాణ్ణి లేపినందు, ఒక దయ్యాలు వెళ్ళినందు, ఒక గుడ్డివాడు బాగుపడిన మీరు ఎందుకంటే ఎట్లా చేస్తున్నారు ఇదంటే యేసు నామములో చేస్తున్నామా, ఇట్లయితే వీనికి కుదరదు పట్టేయండి అని అన్ని కట్టేసి చైన్లకి ఈయనలు వేసి తీసుకుపోయి జైల్లో పడేస్తే అక్కడ పోతే పోయిన నాకేమంది, నేను ఇక్కడ హాయిగా పండుకుంటానని హాయిగా నిద్రపోయింది టెన్షన్ లేకుండా. కానీ రాత్రి వచ్చి అంటాడు, అప్పుడు దూత అంటది, అయ్యా పేతురు రా, ఇంకా నీకు శక్తికి మించిన సేవ నీకోసం ఉంది. హల్లెలూయా. కానీ సంసోను అట్లా అడగలేదు, ప్రభా నేను ఇక మీదట ఈ తప్పు చేయను, ఈ ఫిలిస్తీన్ల అమ్మాయిల వెంట నేను వెళ్ళను, ఆ దెలీలా అనే స్త్రీ నాకు వద్దు, నేను దాని విషయం దూరం అయిపోతాను, నాకు ఇంకో బ్రతుకుని ఎట్లా తప్పి ఇక్కడ నుండి నేను పరారైపోయి కొంచెం బలం పొందుకొని. అందుకే దావీదు సౌలు ముందు నుండి తప్పించుకొని ఎక్కడో గోల దాక్కొని కొంతకాలం బలం పొందుకున్నాడంట. హల్లెలూయా. నాకు కూడా మొన్న ఒక పాస్టర్ అన్నాడు, ఏమని, నిజంగా ఇది ఒక టైం, ఇప్పుడు నువ్వు దేవునికి సరెండర్ అయిపోయినా మంచిదే, లేకపోతే నీకు ఏదో ఒక సమస్య ఉండేది, ఎక్కడో ఒక సాట సైతాన్ని నిన్ను వల వేయాలనుకున్నాడు, వల వేసి నిన్ను లాగాలనుకున్నాడు. 2006 సంవత్సరంలో కూడా ఒక ప్రమాదం ఎదుర్కొన్నాను నేను, నాకు తెలియకుండానే దేవుడు నన్ను ఫాస్టింగ్ ప్రేయర్ చేయమన్నాడు. అట్లా మనం ఇక్కడ ప్రార్థన చేస్తున్నామంటే మా చుట్టూ ఉన్న శత్రువులు ఎన్నో పడిపోయి ఉంటున్నానని నేను నమ్ముతుంటున్నాను. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రేయర్ లేకుంటే నేను ఊరికి పోయి, మా ఊర్లో నాకు కొంచెం సమస్య ఏర్పడింది, దానికి ఎంత ఫైటింగ్ అవుతున్నదో ఏమవుతున్నదో నాకే తెలియదు, వాళ్ళకు ప్రాబ్లం అవుతుందో నాకు ప్రాబ్లం అవుతుందో తెలియదు, అలాంటి భయంకరమైన స్థితి ఏర్పడ్డది. కానీ ప్రేయర్లో ఉండాం కాబట్టి ఈ కోపం గీపం అన్నిటిని ఏం చేసినానంటే అణుచుకున్నాను. కాబట్టి నా ప్రార్థన వల్ల దేవుడు నాకే దానిని జయము కలగలాగా చేసిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే మనం అడుగుదామా, ప్రభా నాకు ధనము విషయంలో కూడా నాకు అభివృద్ధిని దయచేయాలి. హల్లెలూయా. దావీదుని నీవు ఎట్లా అన్ని కోణాలలో గొప్పవానిగా చేసి ఏ కొరత లేకుండా ఆయన ఎట్లా నీవు ఆశీర్వదించినావో, నన్ను కూడా ప్రభా నాకు కూడా మంచి ముదిమ వరకు నేను అన్ని సుఖమును చూడాలా, అన్ని సౌఖ్యాలను చూడాలా, నేను ప్రార్థనలో ఉండాలా, వాక్యంలో ఉండాలా, ఆరాధనలో ఉండాలా, నీ సేవకు సమర్పించి దాంట్లో నా చేతులు కూడా ముందు ఉండాలా. మాకు మంచి ఆరోగ్యం కావాలా, మంచి జాబులు కావాలా, మంచి విద్యాభ్యాసాలు కావాలా, మంచి ఆర్థికమైన ధనాలు కావాలా. అలాగే ఊకేను నా ధనమంతా హాస్పిటల్కి పెట్టకూడదు, నేను వైద్యుల చేతిలో పడివేయకూడదు, మందులకు నేను పెట్టకూడదు, బలము లేని వాటికి నేను ఏమి ధనం ఖర్చు పెట్టకూడదు. ప్రభా అని మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు, దేవానికి వందనాలు. రాజా మాకు దావీదు లాంటి మనసు దయచేయండి ప్రభా, దావీదు లాంటి హృదయం దయచేయండి నాయన. యేసయ్యా మా హృదయం శుద్ధ హృదయం ఉండును గాక, ఓ శుద్ధ హృదయం ఉండును గాక. శుద్ధ సువర్ణం ఆయనకున్నట్లు మాకు హృదయం మొదటిగా శుద్ధి అయిపోను గాక. అవును తండ్రి, మేము సేవల తండ్రి ఎట్లా ఉండాలో మీరు మాకు నేర్పిస్తున్నందుల కొరకే మీకు స్తోత్రం ప్రభా. నీ సువార్తను మేము ప్రకటించుదము గాక, నీ రాజ్యాన్ని మేము కట్టుదము గాక. అనేక మా ఇరుగు పరుగుల ప్రభా నీ ప్రేమను రుచి చూడని వారికి ఈ సేవ పంచున్నట్లుగా మీకు సాయం చేయండి తండ్రి. యాకోబుని హెచ్చించినట్లు, సొలొమోనును హెచ్చించినట్లు, మరి దావీదుని హెచ్చించినట్లు మమ్మల్ని కూడా మీరు హెచ్చించండి నాయన. దావీదుని సేవకిస్తే హీరాము అనే ఒక వ్యక్తి వచ్చి దానికి బంగారం ఇచ్చి ఉంటున్నాడు. సొలొమోను బంగారం దేవుని సేవకిస్తే షేబా దేశపు రాణి వచ్చి ఇచ్చింది ప్రభా. అట్లా మేము కూడా ఈ సేవకి ఇచ్చినప్పుడు మాకు ఇచ్చేవారిని ఈ లోకంలో దాచబడిన ధనము, ఓ రగ చీకటిలో ఉన్న ధనము మాకు అందజేయబడునుగా కేస్తున్నాము ద్వారా. ఈ 2 రోజుల ప్రార్థనలు కూడా ఎంతో ధనం అవసరమైనది, ఎంతో తండ్రి నీడ్ ఉంటున్నది. దానికి తగిన వారిని మీరు తండ్రి ఇప్పటి నుండే ప్రిపేర్ చేయమని, ఇప్పటి నుండే సిద్ధపాటు చేయమని. ఏలి అనుకోలేదు దూత వచ్చి నాకు ఆహారం తెస్తుందని, కొర్నేలు అనుకోలేదు దూత వచ్చి నాకు ఈ మాటలు మాట్లాడుతుందని, మరి మోసే గొర్రెలను కాస్తున్నప్పుడు ఎప్పుడు అనుకోలేదు ఈ పొదలో దేవుడు నాకు దర్శనం ఇస్తాడని, దూత వచ్చి మేలు చేస్తుందని. అవును ప్రభా, మేమైతే ఈరోజు అడుగుతున్నాం, వాళ్ళు అడగకుండానే పొందుకున్నారు ప్రభా. మేమందరం కూడా అట్లాంటిది పొందుకోవాలా. అట్లాంటిది ఈ రోజులో జరుగును గాక, ఈ దినాలలో జరుగును గాక, ఈ కాలంలో మాకు అనుగ్రహించబడును గాక. ఈ 25 రోజులు దాటించిన 26వ రోజులో కూడా దాటించిన నీకి, నీ నామానికి మహిమ కలుగును గాక. మేము కూడా ఇస్సాకు లాగా ఈ విత్తనం వేసిన మేము మా ప్రభ నూరంతల పంట చూచుదము గాక, అంతకంతకు గొప్పవారవుదము గాక, అంతకంతకు అభివృద్ధి అవుదము గాక. మా అభివృద్ధిని చూసిన సాతానికి కోపం వచ్చును గాక.
ధనవంతుడైన యోబు యొక్క ఐశ్వర్యాన్ని చూసిన సైతాను ఓర్చుకోలేకుండా ఆనాడు ఎంతో ప్రాబ్లం చేసింది. కానీ నేడు అలాంటి సమస్య చేయడానికి ఆప్షన్ లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం మా చుట్టుప్రక్కల ఉన్నది. ఆయన ఇంకా తండ్రి దగ్గర మా కోసం ప్రార్థన చేస్తుంటున్నాడు. ఎందుకంటే ఆయన సంఘం ఇంకా వర్ధిల్లాలని, ఇంకా పరిశుద్ధతలకు రావాలని, ఇంకా విస్తరించాలని, ఇంకా సువార్త ఎరగని ప్రజలకు సువార్త అందాలని, క్రీస్తు నామాన్ని గ్రహించిన వారు గ్రహించాలని, జీవం కలిగిన దేవుడు, లోక రక్షకుడు, పాపుల విమోచకుడు, తానే మన కోసం బలి అయిన ప్రభుని గ్రహించడానికి, ఇంకా మేలు కోసం మొర్రపెడుతున్న యేసుకే మహిమ కలుగును గాక. తండ్రి, మమ్మల్ని మా కుటుంబాలను కూడా అభివృద్ధి చేయండి, అభివృద్ధి చేయండి. మాకున్నది కొంచెం పిండి ప్రభ, కొంచెం నూనె ప్రభ, ఈ కరువు కాలంలో ఆశీర్వదించండి. అబ్రాము కరువు కాలంలో కాక ఇస్సాకు కూడా కరువు వచ్చినప్పుడే నీ ఆ ఒక్క విత్తనాన్ని 100 రెట్లు చేసావు ప్రభ. యేసునామము ద్వారా మాకు కూడా ప్రభా ఈ కరువు కాలంలో, అనాಹುత కాలంలో, ఆర్థిక సమస్యలు ఉంటున్నాం. మా దగ్గర ఉన్న ₹1 కానీ మీరు ఆశీర్వదించండి. ₹100 కానీ దాన్ని 1000 అంతలు చేయండి. ₹1000 అయితే 10,000 అవును గాక. అది 100 రెట్లు అంటే లక్షల మిలియన్ల డబ్బులు అది ఇంక్రీజ్ అవును గాక. యేసునామము ద్వారా మేము కొరత లేని ధనము కలిగిన వారమైండి సేవను వ్యాపింపజేయడం గాక. ప్రపంచ నలుమూలల ప్రతి బిడ్డని, ప్రతి తల్లిని, ప్రతి చెల్లిని, ప్రతి అన్న అక్కలను, ప్రతి సేవకుని, సేవకురాండ్రిని ధనముతో నింపబడును గాక. వారి కొట్లు నింపబడును గాక, వారి ధనాగారాలు నింపబడును గాక. దావీదు బహు ఐశ్వర్యవంతుడైనాడని, సొలొమోను బహు ఐశ్వర్యవంతుడైనాడని, ఈసాకు ఐశ్వర్యవంతుడైనాడని మేము చదివింటున్నాం. మాకు కూడా మీరు అదే తండ్రి, అదే దేవుడు, అదే రాజు కాబట్టి మాకు కూడా ధనాభివృద్ధి కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక. యేసునామము ద్వారా బ్లెస్ చేయమని యేసునామము ద్వారా అడిగి ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. బంద్ చేసి